శంఖారావము. రికార్డింగ్ నెంబరు 118, 118. 18th చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగంలో 27వ శ్లోకం నుంచి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. రాజసికుడైన కర్తకు ఇష్టము అయిష్టముల తీవ్రత ఎక్కువగా ఉండును. కనుక అతడే పని చేసినను గాఢమైన ఇష్టముతో చేయును, అనగా వానికి ఆ పనియందు లోలుపత ఎక్కువ. ఒక మహాకార్యమును చేయుటయందలి ఉబలాటము, థ్రిల్ వానికి కావలెను. దానితో పాటు తనకు ఉపయోగము కూడా అతడు దృష్టిలో ఉంచుకొనును. దాని ఫలితమంతయు తనకు మాత్రమే దక్కవలెను అను లోభము కూడా వానికి ఉండును. జంతుహింసతో కూడిన యజ్ఞాదులు మొదలు గ్రామ దేవతలకు కోళ్ళు గొర్రెలను తెగవ్రేయుట వరకు గల అన్ని రకముల హింసకు అతను వెనుకాడడు. అమ్మవారి విగ్రహము నిండా రక్తమాంసాదులు అభిషేకము చేయుట, ఆ జంతువుల ప్రధాన అవయవములను వలిచి తాను ప్రసాదముగా స్వీకరించుట వంటి అశుచిత్వమునకు వాడు జంకడు. ఇంత కష్టపడి ఒక పని పూర్తి చేసిన తరువాత అది తాను ఆశించిన ఫలితములనిచ్చినచో బ్రహ్మానందపడును. ఆ ఫలితము తనకు దక్కనిచో తన కొంప తగులబడిపోయినట్లు ఏడ్చును. కేవలము ధనాశయే కాక కీర్తి ప్రతిష్టలకు, దేవాలయాది నిర్మాణములు చేయుట, ప్రచారము కొరకు దాన ధర్మాదులు చేయుట మొదలగునవన్నీ రాజసికుడిట్లే చేయును. చేసిన పనులు సత్ఫలితములిచ్చినచో కేరింతలు కొట్టుట, విఫలమైనచో కుళ్ళిపోవుట వంటి పూర్ణిమ అమావాస్యలే వానియందు తాండవించును. 27వ శ్లోకం అయిపోయింది. ఇక తమోగుణము వానికి నిత్యము అమావాస్యయే వాని మొగమున వ్రాసిపెట్టి ఉండును. వానికెప్పుడునూ ఏ విషయమునను నిశ్చయముండదు. దేనియందునో చక్కగా యోచించుట అనున్నది వానికి ఉండదు. అసలు గ్రహణశక్తియే తక్కువ గనుక తన యందు గల శక్తియుక్తులు తెలియవు. తన లోపములు ముందే తెలియవు. చేయవలసిన పనిలోని లోతుపాతులు గ్రహించుటకు వలయు నేర్పు అంతకుముందే శూన్యము. వీనికి తోడు తనకు తోచినదే వేదము గాని ఒకరు చెప్పినచో వినుట అనున్నది మొదలే లేదు. మూర్ఖత్వము వానిని ఆవరించి ఉండును. తాను అనుకొన్నదేదో చెప్పినచో ఎవరైనా తోచిన సలహా చెప్పగలరు, కానీ తమోగుణము వాడు అనుకొన్నదొకటి, చెప్పున్నది ఇంకొకటి, చేయున్నది వేరొకటి. ఇట్టి వంచనలతో లోకమును మోసగింప పూని తనను తానే మోసగించుకొనుచు తనకు ఉపకారము చేసిన వానికి అపకారము చేయుటకు వాడు జంకడు. ఇక మంచి చెప్పవచ్చిన వాని ఎడల మరింత కృతజ్ఞుడై ప్రవర్తించును. తన పని ఏదో తాను చూచుకొనక నా విషయమున కలుగజేసుకొనుట ఎలా? ఈ పని జరుగదని శకున పక్షి వలె ముందే శాపము పెట్టినచో నా పని నాశనము కాక ఏమగును అనియే తమోగుణము వాడు భావించును. లోకమునందు అందరునూ మోసగాండ్రు, దొంగలు, తానొక్కడును పవిత్రమూర్తి అయినను ఇంతమంది దుష్టుల మధ్య తాను ఒక్కడు ఏమి చేయగలడు? ఏ పని చేయబోయినను హిమాలయమంత కష్టములతో నిండి ఉన్నది. ఎంత మంచి పని చేయుదమన్నను ఒక్కడును కలిసిరాడు. తానొక్కడే ఎంతకని ఏడవగలడు? ఇట్టి ఆలోచనలతో అతడు విషాదముతో కృంగిపోవచుండును. ఏదైనా ఒక పని చేయుట ప్రారంభించినచో నెమ్మదిగానైనా చేయుట సాధ్యపడును. కానీ తమోగుణము వాడు సోమరి. ఒడలు వంచి పని చేయకుండా తాత్సారము చేయుటకు వలసిన ఆలోచనలను అతడు ఆహ్వానించును. ఒక వంక కర్తవ్యమును గూర్చిన అజ్ఞానము, ఒక వంక నిరాశ, మరొక వంక తనలోని శక్తి సామర్థ్యములు తనకే తెలియకపోవుట, ఇతరులు చెప్పినచో విననొల్లని మూర్ఖత్వము. ఇన్నింటి నడుమ వానికి ఏ విషయమునను నిర్ణయము చేయుట సాధ్యము కాదు. ఎంత చిన్న విషయమునకైనను ముందుకు వెనుకకు పైకి కిందకి తెగ సాగదీయచు నిర్ణయమును వాయిదా వేయుచుండుట వానికి సదుపాయమైన విద్య. ఇట్టి స్వభావముతో తామసికుడు కర్తననుకొనుటయే కానీ కర్మ చేయుట ఎన్నడో గానీ ఉండదు. 28వ శ్లోకం అయిపోయింది. ఇంకా 3 గుణములను బట్టి బుద్ధి కూడా 3 తరగతులుగా ఉండును. బుద్ధి అనగా వివేచనాశక్తి,
డిస్క్రిమినేషన్. మనస్సు ఇంద్రియముల ద్వారా తన యొద్దకు వచ్చిన ప్రతి అంశమును కావలనని అతడు కోరును. అలవాటును బట్టి ఒక మారు కలిగిన అనుభవము మరల మరల కోరుచుండుట మనస్సు యొక్క లక్షణము. అందు ఏది చేయవలనో ఏది చేయరాదు అను దానిని నిర్ణయించున్నది బుద్ధి. దాని ఎందలి తరతమ భేదములను బట్టియే మనుష్యుని ప్రవర్తన ఆధారపడి ఉండును. మన యందు ధైర్యము అనబడు మరి ఒక శక్తి ఉన్నది. ధైర్యము అనగా ధరించున్నది, కంపోజర్. ఒక్కొక్కడు ఒక్కొక్క అంశమునందు గాఢముగా తగులుకొని ఉండును. అనగా ఒక్కొక్క విషయమును తన యందు ధరించి ఉండును. 3 గుణముల భేదమును అనుసరించి తాను ధరించు అంశములు 3 తరగతులుగా ఉండును. బుద్ధి, ధైర్యము లేక ధృతి అను 2 అంశములను గూర్చియు విస్పష్టముగా కూలంకషముగా తెలుసుకొనుట ఆవశ్యకము. 29వ శ్లోకం అయిపోయింది. బుద్ధి అని ఇక్కడ హెడ్డింగు. ఏ కర్మ తనను బంధించునో, ఏ కర్మ తనను విముక్తుని చేయునో తెలియుట సాత్విక బుద్ధి లక్షణము. ఏ కర్మయందైనను తాను కోరుట ఉన్నచో అది ఎంతటి సత్కర్మయైనను తనను బంధించును. అనగా ఆ కర్మ మరి ఒక కర్మకు బీజమై తనను దానిలోనికి లాగివేయును. తన ఇష్టాయిష్టములతో నిమిత్తము లేక తన యొద్దకు నడిచి వచ్చిన పని తనను బంధింపదు. అనగా ఆ కర్మకు ఫలితముగా తానింకొక కర్మలో చిక్కుకొనుట జరుగదు. ఇది తెలిసిన వాని బుద్ధి సాత్వికము. వానికి తాను చేయదగినది ఏదో చేయదగనిది ఏదో తెలియను. 10 మందికి సుఖశాంతులనిచ్చు పని చేయదగినది, 10 మందికి భయమును కలిగించున్నది చేయతగనిది. ఇట్టి వివేచన చేయగలిగి చేయదగినది మాత్రమే చేయవలెను అని నిర్ణయించును. చేయతగని పని నుండి తాను దూరముగా ఉండిపోవును. దానిని తూలనాడుట వంటి పనులు మాత్రము సాత్వికుడు చేయడు. 30వ శ్లోకం అయిపోయింది. ధర్మమేది అధర్మమేది అను విషయమున రాజసికుడు తన ఇచ్చము వచ్చినట్లు గ్రహించును. తనకిష్టమైనచో అధర్మమునైనను ధర్మముగా నిర్ణయించుకొనును. అనగా నిర్ణయించు బుద్ధి తన ఇష్టాయిష్టములు, రాగద్వేషములు, పరిస్థితులు, 10 మంది అభిప్రాయములు వీనిని బట్టి నడుచుచుండునే గాని విషయమునందున్న ధర్మాధర్మములను అనుసరించి ఉండదు. ఆఫీసులో అందరూ ఎగగొట్టుచున్నారు కనుక తానును అట్లే చేసినచో తప్పులేదు అని వాడు వాదించును. 10 మందితో కలిసి ఉన్నప్పుడు వారితో పాటు పేకాట ఆడకపోయినచో నలుగురు ఏమనుకొందురు అనున్నది వాని ఆలోచన విధానము. తన శక్తి సామర్థ్యములు, కర్తవ్యము గుర్తించి ఏ పనినైనను చేయుట కాక తనకిష్టమైన పని చేయుట, ఇష్టము కాని పని మానుట రాజసికుని స్వభావములో ఉండును. 31వ శ్లోకం అయిపోయింది. ఇక తామసికునకు ఇష్టమగుట కాకపోవుట అని ఉండవు. యథార్థమును అట్లే గ్రహించు బుద్ధి వాని యందు ఉండదు. అజ్ఞానము వానిని ఆవరించి ఉండును కనుక అధర్మమే వాని బుద్ధి యందు నిలబడును. తనకు తోచినదే తప్ప వేరొక అభిప్రాయమును అతడు చేరనీయడు కనుక అధర్మమునే ధర్మముగా భావించి నిర్ణయించును. ధర్మమనున్నది కాలు చేతులకు సంఖ్యల అని వాని విశ్వాసము. రాజసికుడు తనకు అనుకూలము అయినప్పుడు ధర్మమును ధర్మముగా అంగీకరించును. తామసికుడు ధర్మముగా నిర్ణయించున్నది ఏది అయినను అధర్మమే అగును. ఏ విషయమునైనను వాడు వక్రముగానే ఆలోచించును. మానవుడు పుట్టినది తినుటకు, నిద్రించుటకు, శారీరకముగా సుఖపడుటకు. ఇట్టి ఆహారమునే తినవలెను, మద్యము ముట్టరాదు మున్నగు నిబంధనలు ఎలా? మనుష్యుడన్నవాడు నిద్రింపడా? సృష్టిలో స్త్రీ పురుషులున్నది కామానుభవమునకు. దానికి ధర్మము పేరు నిబంధనలు, స్వకీయ పరకీయ భేదములు పనికిరావు. ఇట్లే తామసుని బుద్ధి ఏ విషయమునైనను విపరీతమైన అర్థములనే స్వీకరించును. 32వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ ధారణము అని హెడ్డింగు.
ప్రతి మానవుడు ఏదో ఒక విధమైన అంశములకు తనను తాను ముడిపెట్టుకొనును. ఒకనికి సత్యమన్నచో ప్రాణము, ఒకనికి కీర్తి అన్నచో ప్రాణము, ఒకనికి ధనమన్నచో ప్రాణము, ఒకనికి దారాపుత్రులన్నచో ప్రాణము. ఇట్లే ఆయా అంశముల యందు అతని జీవశక్తి కేంద్రీకృతమై ఉండును. మరి ఒక విధముగా చెప్పవలెనన్నచో తన సంకల్ప శక్తితో ఆయా అంశములను తన యందతడు కూడగట్టుకొని ఉంచును. ఇట్లు తన జీవశక్తి ఒకచోట నిలబడి ఉండుట ధృతి అనబడును. అనగా తన శారీరకమైన చేష్టలు, వానికి కారణమైన జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు, వానికి చైతన్యమునిచ్చు ప్రాణశక్తి, ప్రాణమును ఇంద్రియములను నియమించి నియంత్రించు మనస్సు, ఉచితానుచిత నిర్ణయము చేసిన మనస్సునకు అందించు వివేచనాశక్తి, దానిని ప్రభావితము చేయగల అహంకార మమకారాదులతో కూడిన భావమయ కేంద్రము, జ్ఞానస్వరూపమైన బుద్ధి, ఇవి అన్నీయూ కలిసి నేను అనబడును. ఇవి అన్నీయూ నేను అను దివ్య ప్రజ్ఞ నుండి పుట్టి వర్తించి మరల దానిలోనికే లీనమగుచుండును. ఒక వ్యక్తి స్వభావమునందలి మేళనముననుసరించి ఒక్కొక్క కేంద్రములో వాని జీవశక్తి కేంద్రీకృతమై ఉండును. జ్ఞానస్వరూపమైన బుద్ధి అను కేంద్రమున జీవశక్తి నిలచి ఉన్నవాడు సాత్వికుడు. అహంకార మమకారాదులతో కూడిన భావమయ కేంద్రమున నిలబడి ఉన్నవాడు రాజసికుడు. ఇంద్రియ ప్రవృత్తులలో నిలబడి ఉన్నవాడు తామసికుడు. సాత్వికుని యందు భౌతికమైన చేష్టలు, ఇంద్రియ ప్రవృత్తులు కలసి మనస్సు చేత నియంత్రితమగును. ఇట్టి మనస్సు వివేచనాశక్తిచే నియంత్రితమగును. ఆ వివేచనాశక్తి జ్ఞానస్వరూపమగు బుద్ధి యందు విధేయత వహించి ఉండును. అనగా బుద్ధి అను కేంద్రమునందు వివేచనాశక్తి, మనస్సు, ఇంద్రియములు, చేష్టలు విధేయములై ధరింపబడుచుండును. అహంకార మమకారాదులతో కూడిన భావమయ కేంద్రము కలుగజేసి కొనకుండా ఒక ప్రక్కన ఒదిగి ఉండును. జ్ఞానమయమగు బుద్ధి నేను అను ప్రజ్ఞయందు వసించుచుండును. ఇట్టి స్థితిని యోగము అందురు. తన యందలి భాగములు, కాంపోనెంట్స్ అన్నీయూ తన యందు చక్కని కూర్పును చెంది ఉండుట. ఈ యోగము సాధించుకొన్నచో చాలదు, అది జారిపోనీయకుండా సాధన చేయవలెను. భావమయ కేంద్రమును గాని ఇంద్రియాదులను గాని కలుగ చేసుకొనకుండా జాగరూకత వహించవలెను. ఏ స్థితి ఎందైనను తన యందే దృష్టి ఉండవలెను గాని వేరొక భావమునకు ప్రాముఖ్యము నీయరాదు. దీనిని వ్యభిచారము లేని యోగము అందురు. ఇట్టి వ్యభిచారము లేని యోగమునందు నిరంతరము వసించువానికి మనస్సు మొదలగునవన్నీయూ బుద్ధియందు ధారణ చెంది ఉండును. ఇట్టి స్థితి యందున్నవాడు తన యందున్న తానను ప్రజ్ఞయందే కాక సర్వజీవరాశులలోనున్న తాను అను ప్రజ్ఞయందు మెలకువ కలిగి ఉండును. తన యందు తాను మెలకువ కలిగి ఉండుటను ఆత్మజ్ఞానము అందురు. సృష్టిలోని జీవులలోనున్న తాను అను ప్రజ్ఞయందు మెలకువ కలిగి ఉండుటను బ్రహ్మజ్ఞానము అందురు. 33వ శ్లోకం అయిపోయింది. 118 మన రికార్డింగ్ నెంబర్ 118 కూడా అయిపోయింది.